ఈరోజు ఆదివారం మటన్ తీసుకొచ్చుకున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా బాగుంది. దీంట్లో అల్లము, ఉల్లిపాయలు, కారము, పసుపు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. అల్లం పేస్ట్, తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత పసుపు, కారం, ఇలా బాగా ముక్కలకు పట్టించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ఇలా కొద్దిసేపు ఉంచాలి. కుక్కర్ పెట్టుకున్నా నేను. కుక్కర్లో చేసుకోవాలి. మటన్ ఉంటే కుక్కర్లో అయితేనే తొందరగా మంచిగా ఉడుకుద్ది. నేను ఇందులో మసాలాలు కూడా ఎక్కువ వాడట్లేదు. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వాడట్లేదు. కొంచెం మాట్లాడేదాంట్లో ఏమన్నా పొరపాటులు వస్తే క్షమించండి. ఒక లైక్ మాత్రం చేయండి. ఒక బిర్యానీ ఆకు మాత్రమే వేసుకుంటున్నా. ఆ తర్వాత ఉల్లిపాయలు, మసాలాలు ఏది వాడట్లేదు నేను. ఎందుకంటే కడుపులో మంటని అదని ఇదని చాలా రకాలమైన ఇది వస్తుంది. టేస్ట్ కోసం చూసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నీ బంద్ చేసినాం. ఇంకా పచ్చిమిర్చి కూడా బంద్ చేసిన. నేనైతే కూరలలో కూడా ఎక్కువ వేయట్లేదు. కానీ టేస్ట్ కూడా ఇలా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మసాలా వేస్తే కొంచెం ఘాటుగా ఆ టేస్ట్ వేరే, ఈ టేస్ట్ కొంచెం పర్లేదు. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి కదా. అందుకోసమని నేను మసాలాలు ఏమీ వాడట్లేదు. ఒక కారం, పసుపు, ఉప్పు, ఇవి అల్లం పేస్ట్ ఇవే వాడుతున్నా. మసాలా అంటే ధనియాల పౌడరు నేను నా సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నా. అది లాస్ట్లో వేసుకుంటా. అలా మగ్గాలి. ఇలా మగ్గుతున్న ఉల్లిగడ్డలు, పసుపు నేను ఇంతకుముందు దాంట్లో కూడా కలుపుకున్నా. మళ్ళీ తాలింపులో కూడా కొంచెం వేసుకుంటున్నా. పసుపు వాడడం వల్ల మనకి ఇది యాంటీబయాటిక్ అంటారు కదా, ఆరోగ్యానికి ఇది కూడా మంచిదే. ఎంతైనా వాడుకోవచ్చు. ఇట్లా తాలింపులో వేసుకున్న పసుపు కూడా. కొంచెం మా వంటగదిలో చీకటిగా ఉంటుంది. వీడియో కూడా పూర్తిగా నాకు సరిగా పెట్టడం రావట్లేదు. కొంచెం ఏమనుకోకండి. ఏమైనా పొరపాట్లు ఉంటే మీరే కొంచెం చూసి లైక్ చేయండి. కొత్తగా చేస్తున్న వీడియోలు ఇంకా ఎలా చేయాలో కూడా నాకు తెలియట్లేదు. తెలిసిన వరకు చేస్తున్నా. ఒక లైక్ మాత్రం చేయండి, ఏమనుకోవద్దు. చూడండి ఇలా మగ్గాలి ఉల్లిగడ్డలు మగ్గినాయి. ఇలా మటన్ ఇందాక నేను కలిపి పెట్టుకున్నా కదా, అది వేసుకోవాలి.
ఇది కొంచెం ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని అది మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్లు రానిచ్చుకొని అయిపోతుంది, ఉడుకుతుంది. ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసి దించుకుంటా, అంతే. ఇంకా బాగుంటుంది. ఇట్లా మసాలాలు వేస్తేనేమో ఇంకా వెరైటీగా ఉంటుంది. కాకపోతే నేను మసాలాలు వేయట్లేదు. అవి వేయడం వల్ల కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ వస్తుంది కాబట్టి సింపుల్గా ఇలా చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, ఏమనుకోవద్దు, పదే పదే చెప్తున్నాను. ఒక లైక్ మాత్రం కొట్టండి. ఇలా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగుందో. నాకు ఇలా చేసుకోమని మా అమ్మమ్మ చెప్పింది. మా అమ్మమ్మ ఇలాగే చేస్తుంది. కాకపోతే ఆ రోజులలో కుక్కర్ లేవు, అప్పుడు గిన్నెలో చేసేది. ఇప్పుడు మాత్రం ఇలా నేను కుక్కర్ ఉంది కాబట్టి, ఇప్పుడు మనకి ఇలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుక్కర్లో చేస్తున్నా. ఆ రోజులలో గిన్నెలలోనే చేసుకునేది, కట్టెల పొయ్యి మీద చేసేది, గ్యాస్ కూడా కాదు. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా కొద్దిసేపు అయితే అయిపోతుంది. 5-6 విజిల్లు రానిచ్చుకున్నాను నేను. లాస్ట్లో ఇక కొత్తిమీర వేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఉంచుకొని. చిక్కగా ఎలా వచ్చిందో చూడండి. చూడండి, ఇది బియ్యము, ధనియాలు, ఎల్లిపాయలు ఈ 3 కలిపి నేను రోట్లో దంచుకున్న ఈ మసాలా. దీంట్లో మసాలా ఘాటు ఎక్కువ ఉండదు. ఇది వేసుకుంటున్న లాస్ట్లో. ఇక చూడండి ఎంత బాగుందో. ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా.